హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ అండి. 2025లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వారికి ల్యూమల్ అనే కంపెనీ నుంచి ఒక మంచి ఫ్రెషర్ రిక్రూట్మెంట్ టెక్నికల్కి ఇది. సో నాన్ టెక్నికల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాదండి. టెక్నికల్ లైక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్లో టెక్నికల్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇలా చదివిన వారికి ఇది మంచి ఆపర్చునిటీ ల్యూమల్. ఇది యాక్చువల్గా ఈ జాబ్ పొజిషన్ అనేది చెన్నైలో ఉందండి. చెన్నైలో ఓపెనింగ్స్ ఉన్నాయి. సో మీరు కానీ సెలెక్ట్ అయితే చెన్నై లొకేషన్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ద జాబ్ ఏంటంటే ప్రొడక్ట్ డెవలపర్ ట్రైనీ 2025. ఇక్కడ చూసారు కదా, 0 years, చెన్నై లొకేషన్, ఫుల్ టైం. సో ఇది ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్. సో ఎవరు అప్లై చేయొచ్చు అంటే 2025లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఓకే, సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఇదేంటంటే యాజ్ ఎ ప్రొడక్ట్ డెవలపర్ అట్ ల్యూమల్. సో ప్రొడక్ట్స్ యూజింగ్ యూఏ ఫ్రేమ్వర్క్స్ కానీ, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ డెవలప్మెంట్ వర్క్లో మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ AWS అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో. సో ఎలా అప్లై చేయాలనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో రెజ్యూమ్ ఉండాలి. ఫిల్ ద అప్లికేషన్ ఫ్రమ్ అటాచ్ యువర్ రెజ్యూమ్, ఆన్సర్ ద ఫ్యూ క్వశ్చన్స్. అప్లై చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ఫిల్ చేసి మన రెజ్యూమ్ని అటాచ్ చేసి సో సబ్మిట్ చేస్తే సరిపోద్ది. సో అండ్ ఆల్సో వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ సబ్మిట్, ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీ మెయిల్కి రీచ్ అవుతారు. సో అవర్ టీమ్ వుడ్ గో త్రూ ద అప్లికేషన్, విల్ గెట్ ఇన్ టచ్ విత్ షార్ట్ లిస్టెడ్ అప్లికెంట్స్ ఫర్ ద ప్రీ అసెస్మెంట్ కాల్స్. సో వాళ్ళు మీకు రీచ్ అవుతారు. రీచ్ అయ్యి సమ్ అసెస్మెంట్ ఏమైనా కండక్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఏమంటే చిన్న అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు, ఎందుకంటే ఫ్రెషర్స్ కాబట్టి. సో ఒక అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ మీతో ఫాలోఅప్ చేస్తారు. ఫాలోఅప్ చేసి దాని ఫర్దర్ యాక్షన్ నేను తీసుకుంటాను. హైలైట్స్ ఏమంటే మెయిన్గా పార్ట్ ఆఫ్ ది ఏంటంటే సో ఇది మెయిన్గా ల్యూమల్ కంపెనీ. సో ఇది చెన్నై బేస్డ్గా ఉంది. సో మెయిన్ సీనియర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కోర్సు. అప్లై ఫర్ దిస్ జాబ్ అని క్లిక్ చేస్తే మీకు ఇన్సైడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ రెజ్యూమ్ ఉంది. సో బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా మీ గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్ ఆర్ ఇంటర్మీడియట్ అలా ఫర్దర్ ఏం డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ అటాచ్ చేయొచ్చు. మ్యాక్సిమం సైజ్ ఏమో 10 MB. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కాబట్టి ఏముండదు, 0 ఎక్స్పీరియన్స్, ఎక్స్పెక్టెడ్ శాలరీ మెన్షన్ చేస్తారు, కరెంట్ లొకేషన్ అండ్ స్కిల్స్ వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు కదా. స్కిల్స్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కోడింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ మెన్షన్ చేశారు కదా. సో మీరు ఆల్రెడీ కాలేజ్లో కానీ ఏమైనా లేదంటే బయట ఇంటర్న్షిప్ చేసిన కానీ ఏమైనా కోర్సెస్ నేర్చుకున్నా, ఏమైనా స్కిల్స్ మీరు నేర్చుకున్నా, ఏ స్కిల్స్ అయినా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్ చేసి ఏమైనా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయాలి. కోర్సు, బ్రాంచ్, స్పెషలైజేషన్, ఎప్పుడు కోర్స్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. సో బీటెక్ ఇయర్ అండ్ ఎండ్ ఇయర్, యూనివర్సిటీ లొకేషన్, ఇంకా ఏమైనా ఫర్దర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ. సో ఎప్పుడు మీరు పాస్ అవుట్ అయ్యారు, 2025 ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అయితే నో అని. నో అయితే మళ్ళీ మీకు ఫ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది. సో ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే గిట్ హబ్ ఇవన్నీ ఉన్నాయి, కోడ్ అని. సో ఇక్కడ మీరు ఏమైనా సరే ఆ వెబ్సైట్లో ఏమైనా మీ ప్రొఫైల్ గట్టి ఉంటే ఆ లింక్ని షేర్ చేసుకోవాలి, ఏమైనా డెవలప్ చేసి ఉంటే. సో వాట్ కైండ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీ యు ఆర్ లుకింగ్ అట్ ఫర్ యువర్ సెల్ఫ్ అని. సో ఇక్కడ ఫిల్ చేయాలి. సో హూ ఇన్స్పైర్ యూ ద మోస్ట్, వై, ఎందుకు అనేసి మీరు ఇక్కడ ఒక ఫ్యూ వర్డ్స్లో మెన్షన్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ల్యూమల్, కొంచెం బ్యాక్గ్రౌండ్ ల్యూమల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో జస్ట్ అబౌట్ తెలుసుకొని జస్ట్ ఫ్యూ వర్డ్స్లో ఇక్కడ మెన్షన్ చేయండి. ఎనీథింగ్ దట్ యూ విష్ టు షేర్ విత్ అస్, మీ ఓన్ వర్డ్స్లో ఏమైనా చెప్పాలనుకుంటే, లేదంటే లేదు, ఎనీ నాట్ అప్లికబుల్ సంథింగ్. సో డూ యూ నో ఎనీ వన్ వర్కింగ్ ఇన్ ల్యూమల్, ఎవరైనా ల్యూమల్లో వర్క్ చేసి ఉంటే బెటర్. సో అడిగి ఒకసారి తెలుసుకుంటే మేగా రిఫరెన్స్ పర్పస్ ఇట్ విల్ యూస్ఫుల్ ఫర్ యూ. లేదంటే లేరని చెప్తాను. హౌ డి యూ గెట్ నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ అంటే యూట్యూబ్ ఆర్ ఆన్లైన్లో ఎక్కడ చూసుంటే అలా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ హౌ సూన్ యూ కెన్ జాయిన్ అంటే యాజ్ సూన్ యాజ్, ఎంత ఎర్లిస్ట్ డేట్కి ఇచ్చుకుంటే మీకు అంత తొందరగా బాగుంటుంది. ఇక్కడ కరెంట్ అడ్రస్ ఇస్తారు. ఏమైనా ఏరియాస్ ఉంటే బీటెక్లో కానీ ఎక్కడైనా సరే ఎస్ అని పెడతారు. సో ఎస్ అని పెడితే నో, ఐ థింక్ ఏం అడగట్లేదు. నో అని పెడితే సమ్ ఫీల్డ్స్ అనేవి ఎనేబుల్ అవుతున్నాయి అనుకుంటా, లేదు ఏ ఫీల్డ్ ఎనేబుల్ అవ్వట్లేదు.
ఎస్ ఆర్ నో సమ్ జస్ట్ మెన్షన్ చేస్తే చాలు. ఇక్కడ సిజిపిఏ అని ఎంటర్ చేస్తారు. ఈ ఏమైనా ఆఫర్స్ మీకు హోల్డ్ చేసి ఉన్నారా, ఏదైనా అదర్ కంపెనీస్ ఏమైనా ఆపర్చునిటీ ఇస్తే ఆ ఆపర్చునిటీ ఉన్న కంపెనీస్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. తర్వాత విల్ యూ బీ టేకింగ్ అప్ ఎంఈ ఆర్ ఎంబీఏ, మీరు ఫర్దర్ స్టడీస్ ఏమైనా చదువుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఎస్ ఆర్ నో. సో జస్ట్ క్యాప్చర్ అంటారు బై క్లికింగ్ దిస్ వన్ అప్లై నౌ, దట్స్ ఇట్. సో ఫర్దర్ యాక్షన్కి వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఐ థింక్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫ్రెషర్కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. జస్ట్ 1 or 2 years చేస్తే ఫర్దర్గా ఏదైనా సరే మీకు మంచి ఆపర్చునిటీ ఉంటే జంప్ అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ట్రై చేయండి వీలైనంత వరకు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఫ్రెండ్స్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఈ ఫ్రెషర్ జాబ్ అనేది మీకు యూస్ఫుల్ అనుకుంటా. సో మీకు ఇది యూస్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.